ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి మోదీ సర్కార్ కృషి చేస్తోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. దేశవ్యాప్తంగా స్మార్ట్ పోలీసింగ్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుందన్నారు అశ్విని వైష్ణవ్. తమిళ సంస్కృతి, తమిళ భాషను బీజేపీ గౌరవిస్తుందన్నారు కాషాయ లీడర్లు. పదేళ్ల బీజేపీ పాలనలో అసోంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అసోంలో పర్యటించిన షా గోలాఘాట్లోని డేర్గావ్లో లచిత్ బర్ఫుఖాన్ పోలీస్ అకాడమీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ పోలీసింగ్ను మోదీ సర్కార్ అమలు చేస్తోందన్నారు. అసోంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తనను అన్యాయంగా అరెస్టు చేశారన్నారు అమిత్ షా. भारत भर की पुलिस एकेडमी में हमारे आसाम की पुलिस एकेडमी ये 5 साल में नंबर 1 बनने वाली है. नंबर 1 बनने वाली. कई प्रकार की आधुनिक सुविधाएं इस एकेडमी के अंदर समाहित की गई है. ये लसित बरफुकन एकेडमी में 2000 पुलिस कर्मी गोवा और मणिपुर के ट्रेनिंग लिए हैं. हमारा आसाम शांत हो गया. మిజోరాంతో పాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు అమిత్ షా. సెంట్రల్ ఐజ్వాల్ నుంచి జోకాస్వాంగ్కు అసోం రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్ తరలింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే కాకుండా మిజో ప్రజల ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 35 ఏళ్ల ప్రజల డిమాండ్ను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు అమిత్ షా. भारत सरकार की ओर से मिजोरम की पूरी जनता को आश्वस्त करना चाहता हूं. एक विकसित मिजोरम, शांत और सुरक्षित मिजोरम और ब्यूटीफुल मिजोरम के लिए भारतीय जनता पार्टी की भारत सरकार कटिबद्ध है और मोदी जी स्वयं इसको अपनी सीधी नजर से देख रहे हैं. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. చెన్నైలో 1112 కోట్లతో నిర్మించనున్న 2 కొత్త తయారీ క్లస్టర్లకు శంకుస్థాపన చేశారు. ప్రధాని మోదీ పాలనలో భారత్ ఎలక్ట్రానిక్స్ హబ్గా మారుతోందన్నారు. దేశంలో త్వరలోనే హైపర్ లూప్ టెక్నాలజీ వినియోగంలోకి తెస్తామన్నారు. As you know, Honorable Prime Minister Shri Narendra Modi ji has given huge emphasis on the manufacturing of electronics, and we have given very important position to Tamil Nadu. We have encouraged the electronics industries to set up facilities, and today one large facility will be starting here. తమిళం చాలా మధురమైన భాష అన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. తమిళ సంస్కృతి, తమిళ భాషను కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. అన్ని భారతీయ భాషలను మోదీ సర్కార్ ప్రోత్సహిస్తుందని చెప్పారు. ప్రజల మధ్య భాషాపరమైన అడ్డంకులు రావద్దన్నారు. So many facets of Tamil culture, very deep culture, very ancient culture. We all respect the Tamil culture, we all respect the Tamil language, and this is one of the assets of our country. This is also one of the assets of the world, and let's take pride in that. కర్ణాటక ప్రభుత్వం ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతోందన్నారు బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్. ముస్లిం కాంట్రాక్టర్లకు 4% రిజర్వేషన్లు కల్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయంటూ విమర్శించారు. మతం ఆధారిత రిజర్వేషన్లు చట్ట విరుద్ధమన్నారు రవిశంకర్ ప్రసాద్. इन लोग के वोट बैंक पॉलिटिक्स का जो कंबैटिव कंपैरिजन हो रहा है वो उन मुसलमानों को की आवाज को कमजोर करता है जिन्होंने इस देश को आगे बढ़ाने का काम किया है. तो ये असंवैधानिक है, ये राष्ट्र को कमजोर करता है, ये अपीजमेंट पॉलिटिक्स को और बढ़ाता है और देश की एकता को कमजोर करता है. క్రీడారంగం అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఢిల్లీలో జరిగిన హాకీ ఇండియా 74వ వార్షిక అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. హాకీలో భారత్ పునర్వైభవం సాధించడానికి కేంద్రం అండగా ఉంటుందన్నారు. అన్ని క్రీడలను కేంద్రం సమానంగా చూస్తుందన్నారు. ఢిల్లీ బడ్జెట్లో అన్ని వర్గాలకు సముచిత కేటాయింపులు ఉంటాయన్నారు సీఎం రేఖా గుప్తా. మారుమూల ప్రాంతాల్లోని ఏరియాలను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజల నుంచి వచ్చే సూచనలు స్వీకరిస్తామన్నారు రేఖా గుప్తా.